రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాదీలకు క్రికెట్ మజాను అందించేందుకు రాజీవ్ గాంధీ స్టేడియం ముస్తాబైంది. కాసేపట్లో లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. సొంత గ్రౌండ్ లో ఇషాంత్ సేన కుమ్మేయడం ఖాయమని 300 పైచిలకు స్కోర్ లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫ్యాన్స్ తో క్రికెట్ స్టేడియం కిక్కిరిసి కనిపిస్తోంది. హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉండటం SRH కు కలిసొచ్చే అంశం. బౌలింగ్ లో కాస్త మెరుగ్గా రాణిస్తే హైదరాబాద్ ఖాతాలో మరో 2 పాయింట్లు చేరడం ఖాయం. మరోవైపు లక్నో టీం తొలి మ్యాచ్ లో ఓడి ఫుల్ ఫైర్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి బోని కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ లో పైచేయి ఎవరిదో తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ స్టేడియం నుంచి మా రిపోర్టర్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, మరి మ్యాచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేష్? ఓకే, హలో మహేష్ చెప్పండి, మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో మ్యాచ్ సంబంధించి స్టార్ట్ కానుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. 3:30కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అభిమానులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్టేడియం కెపాసిటీ దాదాపు 39,000 కాగా ఇప్పటికే స్టేడియం కూడా పూర్తిగా నిండిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక టికెట్ల ప్రైస్ చూస్తే గతంతో పోలిస్తే కొంత టికెట్స్ రేట్లు పెరిగినట్టయితే కనిపిస్తా ఉంది. ఇక స్టేడియంలోకి ఇటు కొన్ని నిషేధిత వస్తువులకు సంబంధించిన పవర్ బ్యాంక్ కావచ్చు, ఇతర సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇదే విధంగా కొత్తగా ఈసారి కొంత గ్లాసెస్ కూడా అనుమతించట్లేదు. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ సంబంధించి కూడా అనుమతి అయితే లోపలికి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్టేడియం చుట్టూ దాదాపు 2,000 మంది పోలీసు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 430 సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మ్యాచ్ సంబంధించి అటు స్టేడియం చుట్టుపక్కల కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వారిని చెప్తాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇదివరకు IPL మ్యాచ్ లో వచ్చి ఎట్లా ఉంది సార్? First match Madi, so we have come from London. So Ryan is a big fan of Ishan Kishan, so he want to give a message to Ishan Kishan. So you want to give a message? Hello, I'm Rayan, and Ishan Kishan is going to score a century today. So we are giving a big shout out to Ishan Kishan and Abhishek Sharma. So both will score century today. Good luck to SRH. ఇది మొత్తం మొత్తం చూసినట్టే మనతో పాటు ఇంకొంతమంది ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు ఇష్టం నీకు బ్యాటింగ్ సంబంధించి? అభిషేక్ శర్మ, SRH. అభిషేక్ శర్మ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇదివరకు IPL మ్యాచ్ లో వచ్చారు. ఇప్పుడు టికెట్లకు సంబంధించి ఎట్లా ఉండదు? ఎంత టైం పట్టింది మీకు? అంతా రీజనబుల్ గానే ఉందండి. మేము వచ్చి గేట్ 5, కాస్ట్ వచ్చి 8,000 ఉంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే క్లోజ్ గా దగ్గరగా చూడొచ్చు కదా అని విత్ అవర్ లిటిల్ ఫ్యాన్స్ వచ్చాం. ఎంత క్యూ పట్టింది సార్ మీకు టికెట్స్ వెయిటింగ్? లేదు, నార్మల్ గానే పట్టింది. బుక్ మై షాలో బుక్ చేసుకున్నాం. అంతా ఓకే. సిలౌట్ SRH. ఎక్కడి నుంచి వచ్చారని ఎట్లా ఉంది? మేము మా పిల్లలం వచ్చాము. 3 టికెట్లు మాకు దొరికాయి. మేము ఇప్పుడే వచ్చాము. మేము ఉండేది ఉప్పల్లోనే. అయితే SRH మాత్రమే వాళ్ళు కంపల్సరీ గెలవాలి.
ఎందుకంటే ఉప్పల్లో ఇప్పటివరకు 63 మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్ 38 మ్యాచ్లు గెలిచింది. అంటే ఒక మంచి రికార్డ్ ఎస్ఆర్హెచ్ కు ఉంది. వీఆర్ ఆల్ సపోజ్ టు ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ టీం గెలవాలని మేము కోరుతా ఉన్నాం. అగ్లే బార్ 300 పార్ అన్నట్టుగా గతంలో లాస్ట్ ఐపీఎల్ 2025లో ఇదే ఎస్ఆర్హెచ్ టీం ఉప్పల్లో 286 రన్లు కొట్టింది. ఈసారి 100% చెప్తా ఉన్నాం 300 దాటాలని ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ, అందులో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటా ఉన్నారు. అందులో కెప్టెన్ ఇషాన్ కిషన్ గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆడుతూ ఉన్నారు. కాబట్టి అభిషేక్ శర్మ ఇవాళ సెంచరీ చేశారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఆరెంజ్ ఆర్మీ. జై ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్, జై ఆరెంజ్ ఆర్మీ. జై ఆరెంజ్ ఆర్మీ. సపోర్టింగ్ ఆరెంజ్ ఆర్మీ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా? నేను మెదిపట్నం నుంచి వచ్చానండి. మీరు చూసుకున్నట్టయితే వేరే ఫ్రాంచైజ్ ఏదైనా సరే 1-2 ప్లేయర్లతోని వాళ్ళని చూసుకొని వస్తారు. కానీ ఎస్ఆర్హెచ్ కి మాత్రం చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏదున్నా సరే ఒక ప్లేయర్ ఏం కాదు, మొత్తం టీం మొత్తం గెలవాలని అనుకుంటాం. ఈసారి ఖచ్చితంగా కప్ కొడతామని అనుకుంటున్నాం. గుడ్ లక్ టు ఎస్ఆర్హెచ్. టికెట్ సంబంధించి మీకు ఎట్లా జొమాటో సంబంధించి టికెట్ కి సంబంధించి ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాము. కానీ ఈసారి అయితే పర్లేదు, బాగానే దొరికింది. ఇబ్బంది అయితే ఏం లేదు ఓవరాల్ గా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా? లింగంపల్లి నుంచి వచ్చాను. దిస్ టైమ్ ఎస్ఆర్హెచ్ విల్ స్కోర్ డెఫినెట్లీ 300 for sure. And rooting for Abhishek and Ishan Kishan, our new captain. So we are so excited and glad that we are here, and this is the first match of our home ground. So I'm waiting for the match to happen. Thank you so much. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు హోమ్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్ ఈ రోజు ఆడబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన అభిమానులు మొత్తం కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.